చేసిన పాపం చెప్పిన అబద్ధాలు ఊరికే పోవని పెద్దలు చెబుతూ ఉంటారు. నిజం బయటపడ్డ రోజులు చేతులు జోడించి మొక్కిన వాళ్ళే కర్రలతో తరిమి కొడతారు. ఆ టైం మన లేడీ అఘోరికి రావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అందుకే ఆమె చీకటి భాగవతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. లేడీ అఘోరిగా చెప్పుకుంటున్న ఇతని పేరు శ్రీనివాస్. తర్వాత అమ్మాయిగా మారి అఘోరిగా మారాను అని అతను చెప్పుకుంటూ ఉంటాడు. అఘోరి అంటే నిత్య పూజలతో శివనామస్మరణలతో ఉంటారు. కానీ ఈయన మాత్రం గుళ్ళు గోపురాలు అంటూ నిత్యం జనాల్లో ఉండే ప్రదేశాల్లోనే తిరుగుతూ ఉంటారు. ఈ లేడీ అఘోరి ఎలా బయటకు వచ్చింది అంటే, సికింద్రాబాద్లోని విగ్రహాలను కాలితో ఓ వ్యక్తి తన్నిన సంఘటన చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఆ సంఘటన తర్వాత ఈ అఘోరి అక్కడ ఉన్న ఉజ్జయిని టెంపుల్కు రావడం, సనాతన ధర్మాన్ని కాపాడాలంటూ పూజలు చేయడం చేసింది. దీంతో మొదట్లో అందరూ నిజంగా అఘోరినే అనుకున్నారు. కొండగట్టుకు వెళ్లడం, వేములవాడ దర్శనాలు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. కాస్త ఫేమస్ అయితే వాళ్ళను మరింత ఫేమస్ చేయడం కొంతమందికి అలవాటే. అదేవిధంగా వరుస ఇంటర్వ్యూలు తీసుకుంటూ ఈమెను కూడా ఫేమస్ చేసేశారు. ఆ తర్వాత ఈ ఘోరి 3 నెలలు కనిపించకుండా పోయింది. తర్వాత సడన్గా ఏపీలో ప్రత్యక్షమైంది. మంగళగిరిలో వర్షిణి అనే అమ్మాయిని అఘోరి తీసుకెళ్లిందంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కాస్త పట్టించుకోకపోవడంతో మీడియాను ఆశ్రయించారు. అప్పుడు కానీ ఈ లేడీ అఘోరి అసలు భాగవతం బయటికి రాలేదు. మంగళగిరిలో కూలి పనులు చేసుకుని ఇక్కడ కనిపిస్తున్న దంపతులకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అమ్మాయిని వర్షిణిని చదివిస్తే స్తోమత తల్లిదండ్రులకు లేకపోవడంతో విష్ణు అనే అతన్ను చదివించాడని వర్షిణి సొంత అన్న చెప్పాడు. అఘోరి మా చెల్లిని మాయ చేసింది అని తీసుకెళ్లిందంటూ విష్ణు వర్షిణితో సొంత ఇంటర్వ్యూలు ఇచ్చారు. దీంతో బయటకు వచ్చిన వర్షిణి కుటుంబ సభ్యులతో ప్రాణహాని ఉందని, తాను ఇష్టపడి అఘోరితో వచ్చానని మీడియా ముఖంగా చెప్పింది. అలా వర్షిణి ఆ లేడీ అఘోరితో ట్రావెల్ చేస్తున్న సమయంలో గుజరాత్లో పోలీసులు పట్టుకొని వర్షిణిని తమ అన్నయ్యలకు అప్పగించారు. అక్కడి నుంచి వాళ్ళతో పాటు హైదరాబాద్కు వచ్చిన వర్షిణి పలు ఇంటర్వ్యూలలో నేను మారుతాను, జాబ్ చేసుకుంటాను అని చెప్పింది. అలా చెప్పి 24 గంటలు గడవక ముందే మళ్ళీ అఘోరితో వెళ్ళిపోయింది. అఘోరితో వెళ్లే ముందు చాలా నిజాలను బయటపెట్టింది. అఘోరికి తనకు పెళ్ళయిందని, మేము బ్రహ్మ ముహూర్తంలో పెళ్లి చేసుకున్నాం, ఈ విషయం మా ఇంట్లో వాళ్ళకు కూడా తెలుసు, తాను అబ్బాయి కాదని తెలుసు, అయినా కూడా తనంటే ఇష్టం, మేము పెళ్లి గ్రాండ్గా పెళ్లి చేసుకుంటామని వర్షిణి చెప్పింది. మరి మొదట తల్లి కూతుళ్ళ సంబంధం అని అబద్ధం చెప్పారు. కానీ ఏకంగా 2 సార్లు వివాహం చేసుకున్నారు. మొదటిసారి విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్లో బ్రహ్మ ముహూర్తాన తెల్లవారుజామున 4 గంటలకు వర్షిణి మెడలో అఘోరి తాళి కట్టింది. రెండోసారి వర్షిణి ఇంట్లో ఫ్యామిలీ సమక్షంలోనే బంగారం చైన్ను మెడలో వేసి మ్యారేజ్ చేసుకుంది. ఇది గడిచి చాలా రోజులే అయ్యింది. కానీ ఇప్పుడు ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇదంతా ఒకెత్తైతే తాజాగా మరో షాకింగ్ విషయం తెలిసింది. ఎవరైతే అఘోరి ఉన్నారో అతనికి ముందే పెళ్ళయిందని మొదటి వైఫ్ మీడియా ముందుకు వచ్చింది. వాడొక చీటర్ అని, తనను పెళ్లి చేసుకుని మోసం చేశాడని చెప్పింది. వర్షిణిని కూతురుగా చెప్పుకొని తిరిగి ఇప్పుడు భార్య అంటున్నాడంటూ మండిపడింది. తన తాలి కూడా బలవంతంగా తీసుకెళ్లినట్లు చెప్పింది. మొదట తనతో ప్రేమగా ఉన్నట్లు నటించి పెళ్లి చేసుకున్నాడని చెప్పింది. తాము గోమాత ఆశ్రమం పెట్టుకోవాలి అనుకున్నామని, అఘోరి కూడా దానికి సపోర్ట్ చేయడంతో నమ్మినట్లు చెప్పింది. తనలాగా వర్షిణి జీవితం నాశనం కాకూడదని, అతని నుంచి బయటపడాలని కోరింది. తనకు అంగం లేదని, మహిళలను అంటూ జనాలను పిచ్చోల్ని చేసి లొంగదీసుకుంటాడని చెప్పింది. నిజంగా పురుషాంగం ఉన్న వాళ్ళు కూడా అంత ప్రేమ చూపించరని చెప్పింది. తన దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయని, అన్ని బయట పెడతానని తెలిపింది. తాను తాలి కూడా గతంలో బలవంతంగా లాక్కెళ్ళిపోయాడని, అఘోరి మెడలో ఉన్న ఆ వెండి తాడు తనదేనని ఆమె బయటపెట్టింది. ఒక ఆడియోను కూడా బయటపెట్టడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే అఘోరి రూపంలో తిరుగుతున్న శ్రీనివాస్ ఖాతాలో బలైన ఆడపిల్లలు చాలా మంది ఉండి ఉంటారని అర్థమవుతుంది. వాళ్ళు కూడా ధైర్యంగా బయటకు వచ్చి నిజాలు చెప్పగలిగితే ఇలాంటి వాళ్ళకు జీవితంలో మళ్ళీ తప్పు చేయకుండా చేసే అవకాశాలు ఉంటుంది. ఆడపిల్ల జీవితంతో ఆడుకునే వాళ్ళు ఎలా అఘోరీలు అవుతారు? ఇలాంటి వాళ్లకు స్క్రీన్ స్పేస్ కల్పించడం కాదు చేయాల్సింది. నిజాలను బయటకు తీసి ఇలా అఘోరి మంచి చేస్తాను అని చెప్పే వాళ్ళను నమ్మకూడదని ప్రజలు నమ్మకం కల్పించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా అఘోరికి సంబంధించినటువంటి బాధితులు ఉంటే దయచేసి డిస్క్రిప్షన్లో నంబర్ పెడతాం, కాంటాక్ట్ అవ్వండి.